బ్రహ్మోస్ వార్ దీని తరువాత ఇవాళ మనము వాటర్ వార్ గురించి మాట్లాడుకోవాలి. అంటే పాకిస్తాన్లో దాహం మనము ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశాము, అందరికీ తెలుసు. ఇవాళ తాలిబాన్ ప్రభుత్వం వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే భారత్ పాకిస్తాన్ విషయంలో ఏం చేశారో మేము కూడా అదే చెయ్యబోతున్నాము. నిన్నటికి నిన్న జనరల్ మూబిన్ ఈయన కూనార్ రీజన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే కూనార్ రీజన్, ఇక్కడికి వెళ్ళి పాకిస్తాన్ వైపు వెళుతున్న కాబూల్ నది, కూనార్ నది, వీటి వద్ద మేము అతిపెద్ద డ్యాములు నిర్మించబోతున్నాము. అంటే ఈ నీరు, ఈ నదుల్లో నుంచి వచ్చే నీరు మాకు రక్తముతో సమానము, దీనిని మేము కాపాడుకోవాలి. ఇవాళ వరకు ఆఫ్ఘనిస్తాన్లో షియాలా సున్నీలా, మీకు హకానీ నెట్వర్కా తాలిబానా ఇలా మాట్లాడాం కాదండి. ఇవాళ మేము మా దేశము గురించి మాట్లాడుతున్నాము, మాకు మా ప్రజలే ముఖ్యము. కాబట్టి పాకిస్తాన్కి వెళుతున్న ఈ నీరు, అంటే ఇప్పుడు మీరు కాబూల్ నది అన్నారు అనుకోండి, ఈ కాబూల్ నది స్వాత్ వ్యాలీ వద్దకు వచ్చేటప్పటికి పాకిస్తాన్లో ఉండే సింధు నదితో కలుస్తుంది. ఇప్పుడు దీన్ని ఆపాలి. ఆపితే ఏం జరుగుతుంది? పాకిస్తాన్కి వెళ్ళాల్సిన ఈ నీరు టోటల్గా ఆగిపోతుంది. భారత్ ఎలాగైతే పాకిస్తాన్ని నీరు లేకుండా కరువు ప్రాంతముగా, ఒక దేశమే ఇవాళ కరువు ప్రాంతముగా మారబోతుంది అనేది ఇందులో వాస్తవము. ఆటోమేటిక్గా అక్కడ నివసించే ప్రజలు మేము ఈ సింధు ప్రావిన్స్లో ఉండలేము, ఎందుకంటే మాకు నీరు లేదు అని చెప్పి వీళ్ళు మెయిన్ల్యాండ్ పాకిస్తాన్, ఇప్పుడు అక్కడికి వెళ్ళారు అనుకోండి, ఆల్రెడీ మీకు అక్కడ అడుక్కు తింటున్నారు. మీకు చదువు లేదు, ఉద్యోగాలు లేవు, ఎక్కడ నుంచి మేము బతకాలో తెలియని పరిస్థితుల్లో అక్కడ ఆ మెయిన్ సిటీలో ప్రజలు ఉన్నప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు అనుకోండి, ఇది ఒక సివిల్ వార్కి దారి తీస్తుంది. భారత్ యొక్క మేజర్ స్ట్రాటజీ ఇదే. పాకిస్తాన్లో ఒక సివిల్ వార్ రావాలి, వాళ్లకు వాళ్లే కొట్టుకు చావాలి. అప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చెయ్యగలదు? ఇదే మన యొక్క మెయిన్ ప్లానింగ్గా ఉంది. ఇందులో ఇవాళ తాలిబాన్ కూడా మేము భారత్తో కలుస్తున్నాము, వీళ్ళు ఎందుకండి మనతో కలవాలి? డౌట్ వస్తుంది కదా. ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు ఒక డ్యామ్ కట్టాలి అంటే వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్స్ కంపెనీస్ ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఎందుకంటే తాలిబాన్ని వీళ్ళు ఎవరు కూడా ఇంకా గుర్తించలేదు. దాంతో ఈ రోజు వరకు కూడా మీకు అధికారుల లెవెల్లోనే డిస్కషన్ జరుగుతూ వచ్చింది భారత్తో. మొన్నటికి మొన్న డైరెక్ట్గా ఎస్ జయశంకర్ గారు ఈయన రంగములోకి దిగి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్తో మాట్లాడి బౌండరీలెస్ ఫ్రెండ్షిప్ మీకు మాకు మధ్య ఉంది. చూడండి, జయశంకర్ స్థాయి వ్యక్తి ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే మీరు జియో పాలిటిక్స్లో జరగబోతున్న అతిపెద్ద మార్పులను గమనించాలి. మేము ఉన్నాము, ఈ డ్యాములు కట్టండి, మేము మీకు ఫండింగ్ ఇస్తాము, మేము మీకు మ్యాన్ పవర్ అంటే ఇంజనీర్లు, వర్కర్స్, ఈ డ్యాములను పూర్తి చేసే బాధ్యత, ఆ నిర్మాణము మేము చేసి చూపిస్తాము. పాకిస్తాన్ దేశమే లేకుండా చెయ్యడానికి మనము ఎంచుకున్న అతిపెద్ద అస్త్రము ఇవాళ తాలిబాన్. మరి ఈ వార్తలు ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటే బలూచిస్తాన్ నుంచి. మీకు మీర్ యాబ్ బలూచ్ ఒక ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్, ఆయన చెప్తున్నాడు మీకు ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద పెద్ద డ్యాములు భారత్ మీకు తాలిబాన్ కలిసి నిర్మించబోతున్నారు, ఇక్కడతో పాకిస్తాన్ అనబడే దేశం యొక్క చరమగీతము పాడబోతున్నారు. ఈ దెబ్బకు పాకిస్తాన్లో ఇంటర్నల్గానే ఒక సివిల్ వార్ అనేది రాబోతుంది. అంటే బలూచిస్తాన్, మీకు ఆఫ్ఘనిస్తాన్, భారత్ యొక్క ఈ గ్రూప్ టోటల్ పాకిస్తాన్ని తుడిచిపెట్టేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఒక అణు అస్త్రాలతో జరిగే యుద్ధానికన్నా మీకు ఇప్పుడు మనము ఈ జలముతో ఆడుతున్న యుద్ధము చాలా చాలా పెద్దది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఫ్రెండ్స్, మీరు మన దేశంలో కొంతమంది దేశ ద్రోగులు ఉంటారు కదా, మేధావులు అనబడే పేరు మీద ఎంతోమంది యూట్యూబర్స్ మన దేశం మీదే కుట్రలు పన్నారు. కాబట్టి ఆ వీడియోస్ మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు.
కానీ ఇప్పుడు ఈ మేధావులను చూశారనుకోండి, బాబోయ్ ఇది ఏమిటి, తాలిబాన్ తీవ్రవాదులు, వాళ్లతో ఇలాంటి ఒప్పందాలు ఏమిటి, ఆ దేశంలో హ్యూమన్ రైట్స్ లేదు, విమెన్ రైట్స్, చైల్డ్ రైట్స్, ఎన్విరాన్మెంటల్ రైట్స్ ఏవీ లేనప్పుడు వాళ్లతో భారత్ కలవడము ఏమిటి, ఎంత దారుణమో చూడండి. ఇలాంటి కథనాలు మీరు ప్రముఖ పత్రికల్లో చూడవచ్చు. అంటే రాముడు మంచి బాలుడు ఇలాంటి ఒక ట్యాగ్ పెట్టేసి మీ శక్తి సామర్థ్యాలు, మీలో ఉండే టాలెంట్, మీరు శత్రువులను ఎదుర్కొనే ఆ స్థైర్యము, వీటిని అంతా టోటల్గా తుడిచిపెట్టేశారు. మనము ఎప్పుడూ కూడా మనం వెళ్ళి యుద్ధము చేయడం ఏంటి, మనం పాకిస్తాన్పై దాడులు ఇలా ఆలోచిస్తామే తప్ప వాడు ఒక తీవ్రవాద దేశము, వాడిని ఎలా కొట్టాలన్న ఆలోచన ఇవాళ వరకు మనలో లేదు. లక్కీగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఈ షాకిల్స్ని టోటల్గా బ్రేక్ చేసాం. రాముడు మంచి బాలుడే, కానీ శత్రువు అన్నప్పుడు లేచి యుద్ధము చేస్తాడు, తన అస్త్ర శస్త్రాలను వాడతాడు. ఇది ఇవాళ మనం మాట్లాడుతున్నాము. కాబట్టి ఈ మేధావులు రాసే, వీళ్ళు పెట్టే వీడియోలు చూసి మీరు ఎక్కడా కూడా భ్రమపడకండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, అమెరికా వాడు ఒక దేశాన్ని ఎంచుకొని వీడు శత్రు దేశము, వీడు తీవ్రవాది అంటే ప్రపంచమంతా కూడా అవునండి వాడు తీవ్రవాది అనాలి అంటాడు ట్రంప్ గాడు. ఎందుకు అనాలండి? గాడిదను చూపించి గుర్రము అంటే గుర్రము అనాలా, గుర్రాన్ని చూపించి గాడిద అంటే గాడిద అనాలా? ఎందుకు మనం అనాలి? సో ఇవాళ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే, చూడండి, ఈరాన్ లాంటి ఒక తీవ్రవాద దేశముతో 10 ఏళ్ల పాటు ఈయన కాంట్రాక్ట్ సైన్ చేసుకొని వచ్చారు జయశంకర్ గారు. చాబహార్ పోర్ట్, ఇరాన్ అంటేనే టెర్రరిజము, అక్కడ ఒక పోర్టు, వాళ్ళతో ఈ ఒప్పందాలు ఏమిటి? ఎంత దారుణము మాట్లాడతారు. అలాగే మీకు నార్త్ కొరియాలో మన ఎంబసీని మళ్ళీ మనం ఓపెన్ చేసాం. నార్త్ కొరియా అంటేనే హ్యూమన్ రైట్సే లేని దేశము కదండి, అక్కడ ఈ జయశంకర్ గారు వెళ్ళి ఎంబసీ ఓపెన్ చేయడం ఏంటి? ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు క్రైస్తవులలో వేల మందిని పొట్టన పెట్టుకున్న మీకు అబూ మొహమ్మద్ జులాని, ప్రస్తుతం సిరియా యొక్క అధ్యక్షుడు, వాడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఎంత స్మార్ట్గా ఉన్నావురా అనబడే అమెరికా అధ్యక్షుడిని మనం చూసాం. ఏమైనా వీడి కుమార్తెను తీసుకువెళ్ళి వాడికి పెళ్లి చేస్తాడా? చెయ్యడు కదా. మరి అలాంటిది అంత స్మార్ట్గా ఉన్నావు ఎందుకు నీకు? అలాగే టర్కీ యొక్క నియంత ఎర్డగాన్తో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారి దోస్తి. అంటే ఎక్కడా కూడా మానవ హక్కు గురించి మాట్లాడలేని దేశాలతో అమెరికా వాడు ఇవాళ చేతులు కలుపుతున్నాడు. సో వీడు ఇవన్నీ చేస్తున్నప్పుడు వాడికి రైట్, వాళ్ళ డిప్లొమేట్స్ మేము అద్భుతము చేస్తామండి అని మాట్లాడతారు. మీరు అదే పని చేస్తే బాబాయ్ తీవ్రవాదులతో చేతులు కలపడం ఏమిటి? సో ఇదంతా మనకు అనవసరం అండి. మనము మన దేశము గురించే ఆలోచించాలి. ఇవాళ తాలిబాన్తో మనకున్న ఫ్రెండ్షిప్, ఆల్రెడీ మనం సల్మా డ్యామ్ అని కట్టి ఉన్నాం, అంటే తుర్కిమెనిస్తాన్కి వెళ్ళే ఆ వాటర్ వేస్. సో దాని దగ్గర ఒక డ్యామ్. కానీ ఈరోజు మన అస్త్రము ఏమిటి? పాకిస్తాన్ అనబడే దేశాన్ని లేకుండా చెయ్యాలి. కాబట్టి ఆ సింధు నది వద్ద మీకు ఉపనదులు కలుస్తున్నాయి చూసారా, అక్కడంతా కూడా పెద్ద పెద్ద డ్యాములు కట్టి ఆఫ్ఘనిస్తాన్ నీరు ఆఫ్ఘనిస్తాన్కే, భారత్ నుంచి వెళుతున్న నదులు భారత్ వైపే ఆగిపోవాలి. పాకిస్తాన్లో కరువు కాటకము అనేది ఎక్కడ పడితే అక్కడ కనిపించాలి. దాంతో ప్రజలు ఇక ఈ దేశంలో మేము బతకలేము, లేదా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాము అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళు ఒక తిరుగుబాటు చెయ్యాలి. ఇలా యావత్ పాకిస్తాన్లో ఈ తిరుగుబాటు అనేది మొదలయ్యింది అంటే అప్పుడు పాకిస్తాన్కి అసలు విషయం అర్థమవుతుంది. ఇవాళ వరకు అమెరికా అంటున్నాడు. ఆ అమెరికాను ఎదిరించే పరిస్థితి ఇవాళ మనకు వచ్చిందండి. రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నాము, రష్యా మీద శాంక్షన్స్ అన్నారు, వీళ్ళు ఏం పీకగలిగారు? ఇజ్రాయెల్కి హమాస్కి యుద్ధం అన్నారు, ఇజ్రాయెల్ను యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏం చెయ్యగలిగారు? మనము కూడా ఇవాళ ధైర్యంగా పాకిస్తాన్ ఎదిరించాలి. వాడికి సపోర్ట్గా నిలబడే ప్రతి ఒక్క దేశాన్ని మనం నిలదీయాలి. ఇదే ఇవాళ ఎస్ జయశంకర్ గారి వైఖరి. మనకు వాడు చేసిన ఈ పాపము, దానికి ఇవాళ మన ప్రతీకారము తాలిబాన్ ద్వారా మనం తీర్చుకోబోతున్నాము. ఇదే వాస్తవము. మరి దీని మీద అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.
జై హింద్.